మీకు తెలుసా రావణాసురుడు పొందిన ఆత్మలింగం ఎక్కడ ఉంది అని? రావణాసురుడు శివయ్య ఆత్మలింగం కోసం కఠోరమైన తపస్సు చేస్తాడు. అప్పుడు ఆ శివయ్య ప్రత్యక్షమై తన శక్తులున్న ఆత్మలింగాన్ని రావణాసురుడికి ఇస్తూ, ఈ ఆత్మలింగాన్ని నువ్వు ఎక్కడైతే భూమి మీద పెడతావో ఇక ఆ ఆత్మలింగాన్ని అక్కడి నుండి కదిలించడం ఎవరి వల్ల కాదు అని చెప్తాడు. దాంతో రావణాసురుడు ఆత్మలింగాన్ని పట్టుకొని లంకకు బయలుదేరుతాడు. అప్పుడు విష్ణుమూర్తి తన మాయతో సాయంకాలం అయ్యేలాగా చేస్తాడు. అలా సంధ్యా సమయాన్ని చూసిన రావణాసురుడు సంధ్యావందనం చేయడం కోసం గోవులు కాచే పిల్లవాడికి ఆ ఆత్మలింగం ఇచ్చి, నేను సంధ్యావందనం చేసుకుని వస్తాను, అప్పటి వరకు దీన్ని కింద పెట్టొద్దు అని చెప్పి వెళ్తూ ఉండగా ఆ గోవులు కాచే పిల్లవాడు, నేను 3 సార్లు నీ పేరు పెట్టి పిలుస్తాను, అప్పటికీ నువ్వు రాకపోతే ఈ ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తాను అని రావణాసురునికి చెప్తాడు. ఆ గోవులు కాచే పిల్లవాడు ఎవరో కాదు, సాక్షాత్తు ఆ బొజ్జగనపయ్యే మారువేషంలో వచ్చాడు. రావణాసురుడు సంధ్యావందనానికి వెళ్తాడు. రావణాసురుడు వెళ్లిన కొద్దిసేపటికి ఆ గణపయ్య రావణ 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 అని 3 సార్లు పిలిచి ఆ ఆత్మలింగాన్ని కింద పెట్టేసి పరిగెడతాడు. అది చూసిన రావణాసురుడికి కోపం వచ్చి అతని గోవుని పట్టుకుంటే ఆ పిల్లవాడు ఎలాగైనా ఆగుతాడని ఒక గోవుని పట్టుకోబోయేసరికి ఆ గోవు యొక్క చెవి మాత్రమే దొరుకుతుంది. అందుకే ఆ ప్రదేశానికి గోకర్ణ అనే పేరు వచ్చింది. అప్పటి నుండి ఆ ఆత్మలింగం కదలకుండా అక్కడే ఉండిపోయింది. ఇప్పటికీ మనం దర్శించుకుంటున్న గోకర్ణ టెంపుల్ అదే. దీన్ని కాశీతో సమానమైన శివక్షేత్రంగా పరిగణిస్తారు. శ్రాద్ధ క్రియలు, పితృతర్పణాలు మరియు మోక్ష ప్రాప్తికి ఇది చాలా పవిత్రమైన స్థలంగా చెప్తారు. ఈసారి కర్ణాటక వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడు మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.